అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అనంతరం కొంతమంది ప్రవర్తన కానీ లేకపోతే వాళ్ళ ప్రతిస్పందన కానీ మానవత్వం అన్నది ఉందా అన్నది ఫస్ట్. మనం ఎవరికైనా చూడండి, చిన్నప్పుడు పిల్లలకి దెబ్బలు తగిలినా అమ్మో లేకపోతే అయ్యో లేకపోతే అమ్మ అనడం సర్వసాధారణం. అలా ఎవరికైనా దెబ్బ తగిలిందా, అయ్యో దెబ్బ తగిలిందా అని మనం వాళ్ళ మీద కొంత సింపతి వ్యక్తపరుస్తాం. కానీ ఇది చాలా హాస్యాస్పదంగా కొంతమంది ద వే దే ఆర్ రియాక్టివ్. వీటన్నిటికీ పొత్తులో ఉన్నవాళ్ళు ఎన్డీఏ కూటమని కబుర్లు చెప్తున్నారు, కానీ ఎన్డీఏ ధర్మాన్ని వీళ్ళు విస్మరించారేమో నాకు తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం నేను బ్రహ్మాండమైన ట్వీట్ పెట్టారు, షోయింగ్ కన్సర్న్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. దాని ప్రభావంతో ఇవాళ న్యూస్ పేపర్లలో ఏ విధమైన వార్తలు ప్రచురితమయ్యో ఒకసారి గమనించండి. మీరు ఇంకొక విషయం గమనించండి, గతంలో పట్టాభి మీద దాడి జరిగినప్పుడు పతాక శీర్షికన ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఒక పచ్చల పేపర్లో. సో ఇవన్నీ మీరు గమనిస్తే వాస్తవానికి ఒక కాన్స్పిరసీని డ్రైవ్ చేయడంలోనూ అడ్రస్ చేయడంలోనూ వాళ్ళు ఎంత ప్రిపరేషన్తో ఉన్నారో ఒకసారి గమనించండి. ఇవాళ అంత జనసమూహం ముందు ఒకడు సాహసించడం, ఆయనకి గాయపరచడం అంటేనే చిన్న విషయం కాదు. ఆయన ఒకటికే కదా, అక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా దెబ్బ తగలడం అన్నది గమనించగలిగితే ఇది ఒక కుట్రపూరితమైన, దీనికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఒక నెరేషను అన్నది క్లియర్గా కనబడుతుంది. అది ఎట్టించి డ్రైవ్ అవుతుందో ఎలక్షన్ కమిషన్ దానికి వాళ్ళు ప్రతిస్పందించిన విధానం కనుక చూసుకోగలిగితే వాస్తవానికి దీంట్లో నిజాలు ఇంకా బయటికి తేవాల్సింది. సంబంధిత అధికారులు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు, వాస్తవాలు ప్రజలకి తెలియపరచబడతాయి. కానీ మీరు ఒకటి గమనించండి, దీంట్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తికి ఈ విధమైన సెక్యూరిటీ మనం ఇస్తున్నామంటే, మొన్న ఏ ప్రాతిపదిక మీద Z+ కేటగిరీ ఈ లోకేష్ లాంటివాడికి ఇచ్చేసారు ఏమీ కాకుండా అసలు ఏముంది ఆయనకి? ఇవాళ భద్రత లోపమా, అయితే ఆయన చుట్టూ ఉన్న వలయం కింద ఏర్పడవలసిన బాధ్యత కలిగిన వ్యవస్థ కూడా ఒక దుర్భేద్యం కానీ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీని కూడా ఛేదించబడుతున్నాయి అన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇజోండు అంటే ఒక అట్ల పెట్టుకుని రెడీగా అడ్డుకుంటూ ఉంటారు ఆ Z+ కేటగిరీలో. అలాంటివి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవసరమా అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు దాకా ఆయన జనాల్లోకి రావట్లేదు, జనజీవనంలో లేరు, ఎంతసేపు తాడేపల్లి భవనంకే పరిమితం అవుతారని అపహాస్యం చేసిన వాళ్ళకి ఇవాళ జనాల్లోకి వస్తే ఆయనకు వచ్చే ప్రతిస్పందని, ఒక లా అండ్ ఆర్డర్కి కంట్రోల్ చేయలేనంత నిస్సహాయ స్థితి పోలీస్ వ్యవస్థ ఉంది అన్నది కొట్టొస్తే కనబడుతుంటే కూడా ఇలాంటి వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉంటే ఏమై ఉందనో ఒకసారి ఆలోచించుకోండి. సో వీటన్నిటికీ సమాధానం అన్నది ఎంత ముఖ్యమో సమాధానంతో పాటు మీ బాధ్యత అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ఇవాళ అపోజిషన్ పార్టీస్ యొక్క వైఖరి చూస్తే చాలా హాస్యాస్పదంగాను బాధాకరంగాను ఉంది. ఎందుకంటే ఆ విధమైన ట్వీట్లు కానీ, రాయి ఎక్కడి నుంచి వచ్చిందా, రాయి విసిరిన వాడిని అడుగు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాడు, లేదా రాయి విసరడానికి పంపించిన వాడిని అడుగు వాడు సమాధానం చెప్తాడు. ఎంత బాధ్యతారాహిత్యంగా, ఇంత నిర్లజ్జగా ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉంటూ సాటి మనిషికి కూడా కన్సర్న్ చూపించిన వాళ్ళు ఒక 5 కోట్ల ప్రజలకి ఏ విధమైన కన్సర్న్ చూపిస్తారన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగలబోతుంది. ఎందుకంటే బాధ్యత కలిగి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న పార్టీలకి ప్రజల యొక్క రేపొద్దున ప్రజలకే ఇలాంటి దెబ్బలు తగలొచ్చు, రాళ్ళదాడులు జరగవచ్చు, ఎవరో ఒకరిని వాళ్ళు కొట్టుకోవచ్చు. సంఘీభావాలు ప్రకటించరా? ఒకళ్ళ పక్కే బాధ్యతలు తీసుకుని ఇంకొక పక్క బాధ్యతలను విస్మరిస్తారా? సమన్యాయం అన్న పదానికి అర్థం పరమార్థం ఏమైనా తెలుసా మీకు? సమన్యాయం పాటించవలసిన మీరు కూడా న్యాయాన్ని అన్వేషించి సంబంధిత వ్యక్తులు వాళ్ళని ఐడెంటిఫై చేసి బయట పెడతారన్న దాని మీద ఏ విధమైన కన్సర్న్ మీకు కనబడకుండా ఎంత దీనిగా మాట్లాడతారని నేనైతే ఊహించలేదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల నిర్ణయానికే ఇలాంటివి కొన్ని వదిలేయాలి. ఇకమైతేనా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యాలతో బయటకు వచ్చి ప్రజా జీవనంలో ప్రజల శ్రేణుల్ని సమాయత్తం చేయడానికి, ఆయన రాజకీయ ప్రస్థానాల్లో మళ్ళీ అధికారం రావడానికి, ఆయన ముందుకెళ్ళడానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు సహకరించాలి. అంతేకాని ఏ విధమైన రాళ్లదాళ్ళు, ఆయన మీద రాక్షస పాలన అన్నదానికి రాక్షసుల్లో ఎవరు ప్రవర్తిస్తున్నారో ఒకసారి గమనించుకోమనండి. మనం ప్రజల ఇతిబాదులు తీర్చడానికి ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన చూడండి. ఆయన ఒకవేళ చేయగలిగితే చేయించుకోండి, చేయలేకపోతే 2024లో మీరు సమాధానం ఇచ్చేస్తే నేపథ్యం మీ దగ్గర ఉంటుంది. అంతేకాని ఇలా రాళ్లదాళ్ళు, ప్రత్యక్ష పరోక్ష దాళ్ళు ఇవి కాదు కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యానికి మచ్చ తేవద్దు. ధన్యవాదాలు.